నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 2 రోజుల క్రితం జరిగిన తొక్కిసలాట వ్యవహారం రకరకాలుగా దారితీస్తున్నాయి. ఇప్పటికీ కూడా తిరుమలలో జరిగిన ఈ ఘోర తప్పిదం ఎవరిది, ఎవరు బాధ్యత వహించాలి, 6 ప్రాణాలు కోల్పోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుపతిలో ఎవరిస్తున్న తీరు రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. మరి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మరి తిరుపతిలో జరిగిన ఘటనకి పూర్తి బాధ్యత అధికారులా లేకపోతే పాలకవర్గమా అనే దానికంటే పాలకవర్గం చైర్మన్తో పాటు అధికార యంత్రాంగం ఈఓ జేఈఓతో పాటు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పనిచేస్తున్న అధికారులందరూ కూడా ప్రజలకి క్షమాపణ బహిరంగంగా చెప్పాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ తీవ్ర దుమారం లేపుతున్నాయి. మరి దీనికి కౌంటర్గా కూడా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా ఒక విధంగా చేసిన వ్యాఖ్యలు, అంటే ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు, ఒక జర్నలిస్టు, ఒక ఛానల్ అధినేతగా ఉన్నారు. మరి ఆయన చేసే వ్యాఖ్యలు మరి ఆచితూసి, అంటే చైర్మన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్థానంలో మాట్లాడే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది. మరి వారు యాదృచ్ఛికంగా మాట్లాడారా, ఎలా మాట్లాడారనే దానికంటే మరి టీటీడీ బోర్డు చైర్మన్ గారు మాట్లాడిన పదాలు మరి పవన్ కళ్యాణ్ గారు తప్పుబట్టేలా ఉన్నట్టుగా కూడా ఇవాళ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఎవరో చెబితే బహిరంగ క్షమాపణ జరిగిన సంఘటనకి చెప్పాలా అని టీటీడీ బోర్డు చైర్మన్ గారు అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యల్ని మరి టీటీడీ బోర్డు చైర్మన్ గారు సరి చేసుకుంటూ నేను అలా అనలేదు, రెండోది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు అనేది టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చాలా సుస్పష్టంగా మీడియాకి వివరించారు. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు తన అనుచర వర్గంతో కూడా రకరకాల దుమారాన్ని లేపుతూ బాధ్యత కలిగిన టీటీడీ చైర్మన్ గారు మాట్లాడిన భాష అదేనా అంటూ మరి జనసేన జన సైనికులు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసే విధంగా కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఘటనకి, తిరుపతిలో జరిగిన ఘటనకి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా హోందాగా రాజకీయాలను పక్కన పెట్టి అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎవరు ఊహించని విధంగా, ఎవరికి అంతు చిక్కని విధంగా తిరుపతిలో ఈ తొక్కిసలాట వ్యవహారం కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, అమాయకులు దైవ దర్శనానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అంటే సహజంగా ఎక్కడా జరగదు. పైగా ముక్కోటి ఏకాదశికి ముందు వచ్చి దర్శనం చేసుకోవాలని దైవం పట్ల వారికి ఉన్న భక్తి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వస్తే కనీసం వాళ్ళకి రక్షణ, అంటే సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితిలో అక్కడ పాలకవర్గం ఉందా లేదా అనే దానికంటే పర్యవేక్షించవలసింది ప్రభుత్వమే. వేల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు అక్కడ పాలకవర్గాన్ని అటెన్షన్ చేయాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారు? ఇప్పటిదాకా కనిపించలేదు. ఆయన ఉన్నారా లేరని కూడా తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఆ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఒక్కసారి వచ్చి వాళ్ళ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడున్నారు ఆయన? ఆ శాఖ మంత్రి పూర్తిగా బాధ్యత వహించాలనేది ప్రజలు, భక్తులు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి కనీసం ఇట్లా ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ముందుగా అక్కడ పరిశీలించి పాలకవర్గాన్ని సమన్వయపరిచి సెక్యూరిటీ సిబ్బందిని, సెక్యూరిటీ అధికారులని స్ట్రీమ్లైన్ చేయాల్సిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు పట్టించుకోలేదు? తక్షణమే రామనారాయణ రెడ్డి రాజీనామా చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది ఒక పక్క. మరోపక్క టీటీడీ బోర్డు చైర్మన్ మరి స్వతహాగా ఆయన పెద్ద మనిషి, రాజకీయాలకు అతీతంగా ఒక మీడియా అధినేతగా సౌమ్యుడిగా పేరు పొందిన బిఆర్ నాయుడు గారు మరి వారికి ఉన్న అనుభవం, దాంతోపాటు అక్కడ ఉన్న ఈఓ శ్యామలరావు గారు కానీ, జేఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా?
ఈఓ అనే వ్యక్తి అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, మరి అక్కడ పర్యవేక్షించవలసిన అధికార యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ. ఇప్పటికీ కూడా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆగని రచ్చ కొనసాగుతూనే ఉంది. ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, రాజకీయ విమర్శలుగా దారితీసే వేళ మరి ఈ పరిస్థితుల్లో తిరుపతిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరించవలసి ఉండాల్సిందే. దాంట్లో ఇంకొక మాట లేదని ప్రజానికం కోరుకుంటుంది, భక్తులు కోరుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా కొంత ఆంధ్ర రాష్ట్రంలో చర్చకు దారితీస్తున్నాయి. ఒక విషాదకరమైన ఘటన జరిగినప్పుడు సౌమ్యంగా ప్రతి మాట కూడా రాజకీయ నాయకులు కూడా ఆచితూచి ఆలోచించి మాట్లాడాల. తప్పు ఎవరిది అంటే ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాలకవర్గం తప్పు చేసిందా, తిరుమలలో తిరుపతిలో అధికారులు తప్పు చేశారనే దానికంటే పాలకవర్గం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. ఈ తిరుపతి ఘటన మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ పరిస్థితులను చక్కబెట్టి అవసరమైతే అధికారులను కూడా సీనియర్ ఐఏఎస్ ఈఓ జేఈఓ వాళ్ళది బాధ్యత, పర్యవేక్షించవలసిన ఈఓ జేఈఓని వాళ్ళ జోలికి వెళ్లకుండా వారిపైన ఎలాంటి యాక్షన్ లేకుండా క్రింది స్థాయి వాళ్ళని సస్పెండ్ చేసి బదిలీ చేయడం అంటే మరి ఆ ఘటనకి న్యాయం జరిగినట్ట ఏం జరిగినట్టు అని కూడా సమాజం అంతా కూడా ప్రశ్నిస్తుంది. తిరుపతి ఘటనలో బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలన్నదే ప్రజానీకం కోరుకున్నారు. దీనికి కీలక బాధ్యత వహించే ఈఓ జేఈఓ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, వారిని కూడా ఆ బాధ్యత నుండి తప్పించాలని భక్తులందరూ కూడా కోరుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.